తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులను జారీ చేస్తే బియ్యం స్మగ్లింగ్ ని పూర్తి స్థాయిలో అరికట్టే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయపడుతున్నట్లు ఆ కమిటీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ కమిటీ త్వరలోనే ప్రతిపాదనల్ని పంపనున్నట్టు ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలోని తమ ఛాంబర్లో కమిటీ సభ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మరియు విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడి చేశారు. అందరూ కూర్చుని కూలంకషంగా చర్చించడం జరిగింది. హెల్త్ కార్డుకి వైట్ కార్డుకి ఎటువంటి లింకు లేకుండా దాన్ని రేషన్ కార్డు అని పేరు పెట్టి హెల్త్ కార్డుని సపరేట్గా ట్రీట్ చేయాలి. దీని క్రైటీరియా డిఫరెంట్గా ఉండాలి. అలాగే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలందరికీ ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప, ఎందుకంటే వాళ్ళకి ఇతర సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి వాడికి ఈ వైట్ కార్డు లింకు 300 యూనిట్లు కరెంట్లు ఈ బాదరబందీ ఏమీ లేకుండా ప్రతి ఒక్క పౌరుడికి 25 లక్షల రూపాయల వరకు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆలోచిస్తున్న ఈ తరుణంలో ఈ హెల్త్ కార్డ్ 25 లక్షల కవరేజ్ ఇవ్వాలని ఇస్తున్న ఈ తరుణంలో దానికి దీనికి లింక్ అన్నది పూర్తిగా అసమంజసం కాబట్టి మేమందరం చర్చించి వాళ్ళు కూడా అధికారులు కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది, ఈ కార్డులు డీలింగ్ చేస్తే బాగుంటుంది, రేపు తీసుకోబోయే నిర్ణయానికి కూడా ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పి చెప్పటం. ఇది బహుశా మా కమిటీ రిపోర్ట్ కూడా మేము ముందు మా స్పీకర్ గారికి వారి ద్వారా ప్రభుత్వానికి కూడా సమర్పిస్తాం. దీనివలన అక్కర్లేకుండా రేషన్ తీసుకుంటున్నందువల్లే ఈ కాకినాడ ఈ వ్యవహారాలన్నీ, ఈ ఎక్స్పోర్ట్ వ్యవహారాలు, బియ్యం స్మగ్లింగ్ అంటారు, సరే పారపోసే బదులు విదేశాలకి ఎగుమతి ఏదైనా అనుకోండి, అది అక్కర్లేని అవసరం లేకుండా మనం ఈ బియ్యం ఇచ్చినందువల్ల వచ్చిన పరిస్థితి. కాబట్టి ఈ హెల్త్ కార్డ్ని అందరికీ వర్తింపజేస్తాం. ఎక్కువ మందికి ఇప్పుడు 1,48,00,000 కార్డులు ఉన్నాయి ఫ్యామిలీస్కి. మన రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు 1,70,00,000. 1,70,00,000లో 1,48,00,000 కుటుంబాలు దిగువ అంటే బీపీఎల్ బిలో పవర్టీ లైన్లో ఉన్నారు అంటే మనం నమ్మగలం. కానీ 1,70,00,000 కుటుంబాలకి హెల్త్ కార్డ్ అనేది అవసరం. సో దానికోసం ఇంతమంది కార్డులు తీసుకోవాల్సిన పరిస్థితి, ఈ స్మగ్లింగ్ పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి దాన్ని డీలింక్ చేసి గతంలో నరేంద్ర మోడీ గారు ఎలా అయితే సిలిండర్ల పథకంలో అక్కర్లేని వాళ్ళు దయచేసి సరెండర్ చేయండి, వేరే అవసరమైన వాళ్ళకి అది ఉపయోగపడుతుంది, దేశం మీద పెనుభారం తగ్గుతుంది అంటే ఆయన పిలుపుకు స్పందించి చాలామంది చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డ్ అందరికీ ఇస్తున్నాం, ఆ కండిషన్లు ఈ కండిషన్లకి పెను మార్పులు ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప అందరికీ కూడా ఈ హెల్త్ కార్డుని ఇస్తున్నాం. కాబట్టి అక్కర్లేని వారు దీన్ని అంటే రేషన్ కార్డు అంటే వైట్ కార్డు ఉండకూడదని మనం ఆ రేషన్ అక్కర్లేని వాళ్ళు మాకు ఈ రేషన్ వద్దు, మేము సరెండర్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి చేపడితే విద్య వైద్యం ఏ ప్రభుత్వానికైనా చాలా అవసరం. మనం పాఠశాలల స్టాండర్డ్ బాగా పెంచి ఆ విద్య ఈ రకంగా ఈ వైద్య సేవలు ద్వారా వైద్యం అందరికీ కూడా ఉచితంగా అందించగలిగిన రోజున అంతకు మించిన గొప్ప సంక్షోభం ఏమీ లేదు. ఎందుకంటే అన్సర్టనిటీస్ వలన మనం
ఎందుకంటే హెల్త్ ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు. సడన్గా జిమ్కి వెళ్తాడు, గుండెపోటు వస్తుంది, సర్జరీ చేయాలి, 5 లక్షలు అవుతుంది. సో అన్నీ కవర్ అయిపోయే విధంగా ఆ భరోసా ఉన్నప్పుడు నెలకి 500-600 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే వచ్చే క్వాలిటీ బియ్యానికి ఆశపడే వాళ్ళు ఎవరు లేరు. ఆ అనుకోని అవాంతరాల కోసం ప్రతివాడు జాగ్రత్త పడాలి, అతిగా స్పందించాల్సిన అవసరం ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. కాబట్టి ఇది హై టైం దీన్ని సెపరేట్ చేసి దానికి ఎటువంటి కండిషన్లు లేకుండా హెల్త్ కార్డు అందరికీ ఇచ్చి ఈ బర్డెన్ని మనం తగ్గించగలిగితే, ఇప్పుడు సుమారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వగా 5,100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ మీద ఖర్చు పెడతాం. ఒక 2,000 కోట్లు ఈ రేషన్ మీద ఖర్చు పెట్టి దాన్ని ప్రభుత్వం సేవ్ చేయగలిగితే, అంటే ఈ స్కీమ్ ద్వారా సేవ్ చేయగలిగితే ఆ అమౌంట్ని విద్యాశాఖ మీద స్కూల్ రెనోవేషన్కి మనం ఖర్చు పెట్టుకోగలిగితే ఎంతమంది పిల్లలున్నా, ఇవాళ ఒక కామన్ మ్యాన్కి పిల్లోడు స్కూల్ ఏజ్కి వచ్చాడంటే టెన్షన్. స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏ చిన్న స్కూల్ అయినా సరే 40,000 దగ్గర ప్రారంభం అవుతాం. పెద్ద స్కూల్లో 14 లక్షల దాకా కూడా ఆగాఖాన్ లాంటి స్కూల్లో ఉన్నాయి. సో పిల్లల్ని చదివించుకోవటం, ఆ వయసులో వాళ్ళకి ఏ అనారోగ్యం వస్తుందో అన్న బాధ, ఈ బాధతోటే సగం మనిషి దెబ్బతింటున్నాడు. ఈ 2 బాధల్ని తీసివేయగలిగితే మనకున్న ఆర్థిక వనరుల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ కార్డు డీలింగ్ ఇప్పుడు ఇవాళ మా చర్చలో అధికారులు కూడా బాగా స్పందించింది. హెల్త్ కార్డ్ సెపరేట్, రేషన్ కార్డ్ సెపరేట్, పెన్షన్ కార్డ్ సెపరేట్. పెన్షన్ కూడా ఇప్పుడు వైట్ కార్డ్ ఉంది లింక్. సో పెన్షన్ దేనికది సెపరేట్గా మనకు హౌస్ హోల్డ్ కార్డ్ అనేది ఒకటి పెట్టుకుని ఐడెంటిఫికేషన్కి, తర్వాత ఈ కార్డు పెన్షన్ కార్డు సెపరేట్గా ఉంటుంది. దానికి ఈ వైట్ కార్డుకి లింక్ లేకుండా ఒక ప్రజలందరికీ కూడా ఎక్కువ ఉపయోగపడే విధంగా ఒక సిస్టమ్ని ప్రతిపాదించి మా గౌరవనీయులైన స్పీకర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మా కమిటీ అందించాలనేది ఈరోజు జరిగింది.